ఒక సైంటిస్ట్ అతను ఒక పుస్తకం రాశాడు, క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు. ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి. అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు, కానీ అది కాదు. మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నాం, కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు, ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమి కీటకాలు తిరుగుతున్నాయి. ఆ క్రిమి కీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా, అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది, ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం. ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి, పక్షులు మాట్లాడుకుంటాయి, వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే. మన ఫ్రీక్వెన్సీ మనం వేరు, మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు. సో ఇవి వింటే మీకు అర్థమవుతుంది, అంటే ఈ యూనివర్సల్ని, ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. శివుడి నుంచి వచ్చిన ఆ శక్తులు, శివశక్తి స్వరూపాలన్నీ కూడా మనల్ని కాపాడుతుంది. అయితే గ్రహణ సమయంలో శక్తి విహీనులు అవుతాయి. అప్పుడు మనం అదృష్టవంతులు, మనకి పర్వకాలం. ఆ గ్రహణమే మనకి భారతదేశంలో ఈ సంవత్సరం కనిపిస్తుంది.